నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ రాజకీయంగా కాకరేపుతోంది. అయితే దానం నాగేందర్ ను కాపాడుతోంది బీఆర్ఎస్ఏ అని అటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ అయితే అన్నారు. ఇక దానం నాగేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ బీఆర్ఎస్ దాఖలు చేసిన విషయం స్పీకర్ విచారణలో బయటపడిందన్నారు. ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారని ఏలేటి ప్రశ్నిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నారని వారు అంటున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఏదేమన్నప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ వేసిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి అందులో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆల్రెడీ స్పీకర్ అయితే క్లీన్ చిట్ ఇచ్చేయడం జరిగింది. ఇంకా ఈ ఇద్దరు కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్ వీళ్ళిద్దరే కీలకంగా అయ్యారు. అయితే నెక్స్ట్ కడియం శ్రీహరిది కూడా విచారణ ఉంది. అయితే అంతకంటే ముందు దానం విషయంలోనే ఒక ట్విస్ట్ అయితే కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసలు అఫిడవిట్ సస్పెండ్ చేస్తున్నట్టు ఈ అఫిడవిట్ ఇవ్వడం ఏంటి అని కూడా ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది నిజమా ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అండ్ అదేవిధంగా రామరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ అనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శ్రీనివాస్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఏంటి అసలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కమెంట్స్ చూస్తుంటే కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది సుప్రీంలో అంటూ కూడా అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టేశారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆ క్లారిటీస్ ఇవ్వండి. మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వెళ్లిండ్రు, దీనిపైన చర్య తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే స్పీకర్ గారి పైనే ఒత్తిడి తీసుకొచ్చే విధంగా సుప్రీంకోర్టు ద్వారా ఒత్తిడి తీసుకొచ్చింది, విచారణ చేపట్టింది. ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలను క్లీన్ చిట్ ఇచ్చింది. దీంట్లో మళ్ళీ బీఆర్ఎస్ నే తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అంటే బీజేపీ కాంగ్రెస్ తోని అంటకాగుతుందా, బీఆర్ఎస్ ని ప్రజల మధ్యన దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుందా? దొంగే దొంగ అన్నట్టుగా ఉందండి. ఇప్పుడు అందరికి తెలుసు, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఆయన దానం నాగేందర్ గారు ఏఐసిసి ఇచ్చినటువంటి లిస్ట్ లో ఆయన పేరు ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండ్రు కాంగ్రెస్ గుర్తు పైన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంతకంటే రుజువు ఏం కావాలా? మళ్ళా దాంట్లో సుప్రీంకోర్టులో సస్పెండ్ చేసినట్టు అఫిడవిట్ ఇచ్చి చెప్పలేదు. ఇంకా చెప్పేది ఏంది? ఎవరికి ఏం చెప్పాలా? వాళ్ళు బహిరంగంగానే తప్పు చేసిండ్రని సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి, చట్టానికి, అది ఏంటి మీడియా ద్వారా, నేరుగా పోటీ ద్వారా అందరికి తెలిసిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీని తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. అంటే బీజేపీతోని బీజేపీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీతోని ఈ రాష్ట్రంలో గాని, జాతీయ స్థాయిలో గాని, అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ఎట్లాగో అదేంటి సంవిధానం పట్టుకొని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు అనుకోండి ప్రతి విషయంలో. మొన్న ఫారిన్ డీల్స్ గాని ఇవన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కూడా అన్ని విషయాలలో సఖ్యత అనర్థాన్ని కలిసిపోయి పని చేస్తూ ఉన్నది అని చెప్పడానికి మహేశ్వర్ రెడ్డి గారి వ్యాఖ్యలే నిదర్శనం అని నేను భావిస్తున్నాను. ఇంతకంటే దారుణం ఏముంటది? బీఆర్ఎస్ పార్టీ చెప్పండి శ్రీనివాస్ గారు, నిజంగానే సస్పెండ్ చేసిందా బీఆర్ఎస్ దానం నాగేందర్ ని? ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఇలాంటివి తీసుకున్నారా? ఆ సస్పెండ్ చేసిన అఫిడవిట్ ని సుప్రీంకోర్టులో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కోర్టు అడిగినటువంటి అంశాల పట్ల పార్టీ స్పందిస్తుందండి. ప్రజలకు మేము ఇప్పుడు వీళ్లకు బీజేపీ పార్టీకి అయితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. బీజేపీ పార్టీకో ఇంకెవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు పైన మేము సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా అడిగితే పార్టీ డెఫినెట్ గా దానికి అనుగుణంగా స్పందిస్తుంది కదా. అంటే సస్పెండ్ చేస్తారా? లెక్క ప్రకారం చూస్తే బీఆర్ఎస్ దానం నాగేందర్ ను సస్పెండ్ చేస్తారని నేను అడుగుతున్నా. యాక్చువల్ గా నాకు కూడా పెద్దగా అది సస్పెండ్ చేసినట్టయితే అవగాహన లేదండి. నేను అందుకోసమనే స్పష్టంగా మీకు చెప్పలేకపోతున్నా. అంటే కావాలనే సైలెంట్ పాటిస్తున్నారేమో అని చెప్పేసి కదా అక్కడ ఏలేటి అన్నారు. ఎందుకు ఇన్ని రోజులు దాచారు? దాచడానికి ఇప్పుడు దాచిపెట్టడానికి అదేమైనా ఆస్తా, లేకపోతే దాచిపెట్టడానికి మేము దగ్గర నుంచి దోచుకున్నదా? అదేం కాదు కదా.
మేము ఆయన పైన ఎలిగేషన్ తీసుకొస్తున్నాం కదండి. ఆయన మా పార్టీలో గెలిచిండు, మా పార్టీ నుంచి పోయిండు, వాళ్ళ ప్రైమరీ మెంబర్షిప్ ఏదైతే ఎమ్మెల్యేగా వాళ్ళను సస్పెండ్ చేయాలి, అది లేకపోతే డిస్క్వాలిఫై చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మళ్ళీ దీంట్లో వాళ్ళకి ఫేవరిజం ఏముంటది? ఎలిగేషన్ చేసిన వ్యక్తి ఫేవరిజం చేస్తుండంటే ఎట్లా చెప్పండి? సరే, ఒకసారి కనుక్కుందామండి. అండ్ అదే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకట్ నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. విల్ కమ్ బ్యాక్ టు యూ అండి. ఎస్ రామరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మీరు చెప్పండి, సో ఏదైతే నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కమెంట్స్ కి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అంత ఓపెన్ గా చెప్పారు. అప్పుడే మాకు అనిపించింది వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో మేము దానం నాగేందర్ ను సస్పెండ్ చేస్తున్నామా ఏదో అఫిడవిట్ ఇచ్చినట్టు నాకు అర్థమైంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నాకు కన్ఫర్మ్ కూడా అయినట్టు అయింది. ఎందుకంటే శ్రీనివాస్ గారు జనరల్ గా నేను చాలా పదుల సంఖ్యలో ఇద్దరం డిస్కషన్ లో పాల్గొన్నాం. జనరల్ గా అబద్ధాలు చెప్పరు, వాళ్ళు వీలైనంత నిజాయితీగానే మాట్లాడతారు. ఇప్పుడు కూడా నాకు తెలియదు అన్నారు తప్ప చేయలేదు, అలాంటి అఫిడవిట్ ఇవ్వలేదు అనలేదు. కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా అఫిడవిట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే దానం నాగేందర్ డిస్క్వాలిఫై అవుతాడా కాదా, ఆయన తప్పు చేసిండా లేదా అనేది వేరే అంశం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే వీళ్ళు సుప్రీంకోర్టులో దానం నాగేందర్ ను సస్పెండ్ చేసినట్టు అఫిడవిట్ ఇచ్చారా లేదా, ఇచ్చి ఎందుకు దాచారు, దీంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కైనా అనేది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి, మా నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణ. ఎందుకు ఇది కీలకం అంటే సస్పెండ్ చేస్తే ఆయన డిస్క్వాలిఫై కాడు. ఎప్పుడు చేశారు కాబట్టి స్పీకర్ కు ఎందుకంటే ఏ ఆధారం లేకుండా స్పీకర్ వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి తీర్పులు ఎలా ఇచ్చాడో మనం స్పష్టంగా చూసాం. మరి ఇలాంటి ఆధారం ఉన్నప్పుడు ఆల్రెడీ సస్పెండెడ్ కాబట్టి దానం నాగేందర్ డిస్క్వాలిఫై ఎట్లయితాడు? కానీ ఒకటి ఇంత పెద్ద ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా 8 మందిది క్లీన్ చిట్ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేల విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడానికి చాలా కష్టము ఎంత చేసినా కూడా, ఎందుకంటే అక్కడ పక్క ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ దానం నాగేందర్ విషయంలో ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ తో వెళ్లారు కాబట్టి ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఓకే, అందుకని ఇప్పుడు సస్పెండ్ గురించి అలిగేషన్ వేస్తుంటే నిజంగానే ఆధారాలు ఉండాలి కదా. మహేశ్వర్ రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ఆయనకి ఎలా తెలుసు అసలు వీళ్ళు ఇచ్చిన విషయం? ఆ విషయం మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా ఎలా తెలుసు అనే విషయం నాకు తెలియదు. కానీ వారు చెప్పిందంటే వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ లేదు. వారు చెప్పిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అవుట్ రైట్ గా మేము సస్పెండ్ చేయలేదు అలాంటి అఫిడవిట్ చెప్పట్లేకపోతున్నారు కాబట్టి సస్పెండ్ చేసి అనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యం ఇంకో విషయం అండి, మొత్తం ఈ 10 మంది గోడ దూకిన ఎమ్మెల్యేలు మీకు కొద్దిగా సెటైర్లు అవసరం వస్తున్నాయి. గోడ దూకిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు, దాంతో పాటు కాంగ్రెస్ నాయకులు అప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీరేం డిస్క్వాలిఫై కాకుండా అలాంటి టెన్షన్ ఏమొద్దంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మేమిచ్చే తీర్పు మీ కూడా నువ్వే అసెంబ్లీలో చెప్తావా అని. సో కాంగ్రెస్ సీఎం రేవంత్ గారు మిగతా వాళ్ళు మాట్లాడిన తీరు, తర్వాత మన అసెంబ్లీ స్పీకర్ మాట్లాడిన తీరు, ఒక 10 ఊసల వెల్లులు చూసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాయట. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసిన 10 ఊసల వెల్లులో అసెంబ్లీ ఆసుపత్రిలో జాయిన్ చేస్తే 8 బతికించారట హాస్పిటల్ సూపరింటెండెంట్. ఇంకో 2 ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు, అసెంబ్లీ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నట్ట. వాటి విషయం 2-3 రోజులు తేల్చట. ఈ విధంగా ఉంది పరిస్థితి. అసెంబ్లీ గోడ దూకిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై పిఆర్ఎస్ లే ఉన్నారని మనం స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం. ఎక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ జగిత్యాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పీకర్ చెప్తున్న ఎమ్మెల్యే అనుచరులకు కాంగ్రెస్ టికెట్లు, దానికి దశాబ్దాల పాటు అంటే జీవితాంతం కాంగ్రెస్ లో ఉన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వర్గానికి చాలా తక్కువ, చాలా 35 ఇస్తే ఆయన ఇండిపెండెంట్ లో పెట్టి 17 మందిని గెలిపించుకున్నాడు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటే, నిజంగానే వాళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు అంటారు? ఇది ఒక్క డ్రామా కాదు, అన్ని డ్రామాలు కలిసే ఆడుతుండ్రు. అన్ని డ్రామాలు, ఓటుకు నోటు కేసులు కేసీఆర్ మొగల్ రేకులు సీరియల్ లాగా సాగదీస్తే కుమ్ముక్కై ఈ కల్వకుంట్ల కుటుంబ కేసులను వీళ్ళు మన కార్తీక దీపం సీరియల్ లాగా సాగదీస్తున్నారు. అది స్పష్టంగా తెలుస్తున్నది. ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఒక్క కేసులో ఏం చేయలేదు, 2 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి వాళ్ళు కుమ్ముక్కైతున్నారు. ఇది కూడా ఇందులో కూడా కుమ్ముక్కైనరు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ ఇవ్వడానికి కారణం దానం నాగేందర్ బయటపడాలి. దానం నాగేందర్ బయటపడకపోతే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అక్కడ బీజేపీ నుంచి గట్టి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వీళ్ళుండ్రు, అక్కడ బీజేపీ కలిస్తే మా రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటది ఉప ఎన్నిక వచ్చినప్పుడు. కానీ కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. ఉప ఎన్నిక అవాయిడ్ చేసి రూరల్ ఏరియాలో వస్తే చూద్దాం అని ఆ రాజకీయ అవసరాల కోసం అఫిడవిట్
సస్పెండ్ చేయకుండా అబద్ధపు అఫిడవిట్ ఇచ్చిందేమో దానం నాగేంద్రుడు బయటపడే కోసం. దాంతో మాట్లాడుకొని ఇచ్చాను కాంగ్రెస్ తోటి. మనం ఇద్దరం మీరు గెలిచినా మేము గెలిచినా కానీ బీజేపీ రానియొద్దు. ఎందుకంటే ఒకసారి బీజేపీ వస్తే గుజరాత్ లాగా పాకపోతుంది, మధ్యప్రదేశ్ చాలా రాష్ట్రాలు చూసాం కదా, ఉత్తరప్రదేశ్. మీరైతే మేమైతే ఎక్కువ 1-2 సార్లు మించి గెలవం. కాబట్టి ఇది కుమ్ముక్కు డ్రామానే దానం. ఎందుకంటే అఫిడవిట్ ఇచ్చిందంటే 100% ఇంకొక కుమ్ముక్కు డ్రామా. ఏలైతే మినిస్టర్ చెప్పినాక వాళ్ళు రెస్పాండ్ కావాలి కదా. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ, కేటీఆర్ అంటే కేసీఆర్ అంటే ఎట్లా ఫామ్ హౌస్ లో ఉంటుండు, ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఏలైట్ మినిస్టర్ చెప్పిన తప్పు మేము అలాంటిది ఇవ్వలేదు అంటే అప్పుడు ఏలైట్ మినిస్టర్ గారు చెప్పింది అబద్ధమా నిజమా అనేది మనకు డౌట్ క్లియర్ గా వస్తుంది. ఓకే, నేను మళ్ళీ వస్తానండి రామరెడ్డి గారు. వెంకట్ గారు, సో విన్నారు, నిజంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి డ్రామాలు చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అది నిజమే. ఇంకొకటి ఏంటంటే దానంని సస్పెండ్ చేస్తూ సుప్రీంలో అఫిడవిట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా తెలీదా? దీని గురించి చెప్పండి మేడం. మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సరే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు సరే ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. దాని మీద ఇంకా మనం లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అది మరి అది గాలి మాట లేకపోతే నిజమైన ఆధారాలతో చెప్పారని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఒకసారి సస్పెండ్ విషయంలో ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైనా తప్పిదం జరిగితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కానీ, ఎమ్మెల్యేలో కానీ, ఎంపీలో కానీ వెంటనే సస్పెండ్ చేసే ఒక కల్చర్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్ గారండి. ఈటెల రాజేందర్ గారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పి ఆయన వెంటనే షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసి వాళ్ళ మీడియా ఛానల్స్ లో రాంగ్ ప్రొపగండా చేసి రాంగ్ ప్రమోషన్ చేసి అంతా ఆయన వెంటనే ఏది బొమ్మలకి పొగబెట్టినట్టు ఆయన వెంటనే బయటకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. అదే వ్యవహారాన్ని అదే విషయాన్ని ఈ రోజు పార్టీ మారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు కదా. భావించినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా చేస్తే అయిపోయేది. సో ఎందుకు చేస్తలేరంటే వాళ్ళ అకౌంట్ల నుంచి ప్రతి నెల ఒక ఎమ్మెల్యేగా శాలరీ వచ్చే పైసలు పార్టీ ఫండ్ ద్వారా వాళ్ళకి అందుతున్నప్పటికీ ఆ ఆధారం ఇది వాళ్ళు పార్టీ ఫండ్ అయితే తీసుకుంటారు. వాళ్ళు పార్టీ మారని చెప్పి వాళ్ళే ఎలిగేషన్ చేస్తారు. వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడతారని చెప్పి వాళ్ళే చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం ఏది వాళ్ళని సస్పెండ్ చేయడానికి అయితే వాళ్ళకు ఎక్కడ ఇది రాదు, ఏంటి వాళ్ళకి ఎక్కడ ఒక అవకాశం రాదు. ఒకవేళ దానంని నిజంగానే సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ కే కదా అది ప్లస్ పాయింట్. సరే మేడం, ఏదైనా అంటే మనం ఒక విషయం ఏంటంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇంకా బహిర్గతం కాలేదు కదా. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా ఏది కౌంటర్ ఇచ్చినా దాని మీద ఏదైనా మాట్లాడినా అప్పుడు దాన్ని మనం ఇదిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ అంటే ఇప్పుడు వెంకట్ గారు సస్పెండ్ చేస్తే మీకు కలిసి వస్తుంది కదా. నేను అనేది ఏంటంటే మీకే కలిసి వస్తుంది కదా దానం సస్పెండ్ చేస్తా అని చెప్పేసి అటు ఇక ఏదైనా అది రాజకీయంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇది అది 100% మాకు ఫేవర్ అవుతుంది. దాన్ని ఏమి ఇదా అంటలేమో, దాన్ని మేమేమో వ్యతిరేకిస్తలేము. కాకపోతే సునీత గారు ఒకటి మీరు చూడండి, గూడెం మైపాల్ రెడ్డి గారు ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డి గారు మా పార్టీలో చేరారని చెప్పి దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసింది. అదే గూడెం మైపాల్ రెడ్డి గారు పటాన్ చెరువు నియోజకవర్గంలో కొన్ని మున్సిపాలిటీని గెలిపించారు బీఆర్ఎస్ పార్టీ తరఫున అనగానే మళ్ళీ సంకలేసుకున్నారు. అంటే మీకు కొంచెం వ్యతిరేకంగా అనిపిస్తే మాత్రం వాళ్ళని చెప్పుతో కొట్టాలంటారు, వాళ్ళని ఉరికిచ్చిదనాలంటారు, వాళ్ళకి మాకు సంబంధం లేదంటారు. అసలు వాళ్ళు నానా రకాల యాగి చేసి కేటీఆర్ గారే ఇష్టం వచ్చినట్టు తిడతారు. అదే గూడెం మైపాల్ రెడ్డి గారు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ అయ్యి ఆ బీఫామ్ లో ఆంధ్ర పంచి ఆయన కొంచెం గెలిపించే ప్రయత్నం చేయగానే మా గూడెం మైపాల్ రెడ్డి మా సంఖలో చేరిండు, మా మంచోడు, ఎంత బాగున్నాడో, ఎంత ముద్దుకున్నాడో అని చెప్పి ఏది బుగ్గలో ముద్దు పెట్టడం ఒకటే తక్కువైంది మేడం. ఈ మాట నేను మాట్లాడడం కాదు, కానీ ఎంత తిట్టినో అంతా కూడా ఏది దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి విలువలు లేని రాజకీయం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చేస్తుంది మేడం. గతం ఎవరు మర్చిపోతాం మేడం. ఈ రోజు ఎవరైతే ఆయన ఉన్నాడో వివేకానంద గౌడ్, ఆయన కూడా టీడీపీ పార్టీ నుంచి మారి వచ్చిన వ్యక్తే కదా. ఆయన ఒకేసారి వీళ్ళందరూ ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఒకేసారి ఎల్పీని విలీనం చేసినారు మేడం. అట్లా కాదు కదా. ఒక్కొక్కళ్ళు వరుసగా వచ్చినప్పుడు ఆ రోజు మధుసూదనాచారి గారు ఉన్న స్పీకర్ గారు ఏం చేసిరు మేడం? కళ్ళు మూసుకొని ఉన్నారా, లేకపోతే కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారా, లేకపోతే ప్రజాస్వామ్య విలువలు వాళ్ళకి తెలియదా, లేకపోతే స్పీకర్ యొక్క విధి విధానాలు కానీ స్పీకర్ యొక్క అవకాశాలు కానీ అవన్నీ వాళ్ళకి తెలియదా? ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఒకటి ఏమడుగుతున్నారంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే ఎందుకంటే పబ్లిక్ కూడా దానం నాగేందర్ చాలా సార్లు కాంగ్రెస్ ఇంకేంటి కాంగ్రెస్ బాగా చేస్తుంది, కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ చాలా విషయాలు చెప్పుకుంటూ బహిరంగంగానే చెప్పారు. ఈవెన్ మీడియా కూడా చాలా సార్లు మాతో కూడా మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి ఒక పాయింట్ చెప్పండి, ఇన్ కేస్ దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి రావాలి అని అనుకుంటే ఆహ్వానిస్తారా? 100% మేడం. ఎందుకు మాది రాజకీయ పార్టీ కదా మేడం. మేము సంస్థ నడుపుతాం కదా. రాజకీయ పార్టీగా ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. వెల్కమ్ బ్యాక్ టు యూ. వినోద్ గారు గుడ్ మార్నింగ్. సో చూసారు వెరీ క్లియర్,
10 మందిలో 8 మంది క్లీన్ చిట్ వచ్చేసింది. ఇద్దరి విషయంలో ఇవ్వాలంటే అది చాలా అసలు, ఎందుకంటే పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈవెన్ పాడి కౌశిక్ కూడా పిటిషన్లు వేస్తున్నప్పుడు కూడా ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడే మళ్ళీ సస్పెన్షన్ గురించి వచ్చింది. సో ఏంటి, ఏమనుకుంటున్నారు? నిజంగానే ఎవరు డ్రామాలు చేస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు? అందరూ మోసం చేస్తున్నారు, ఒక్కరని కాదు, అన్ని పార్టీలు కూడా. ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగము ఒక నియమావళి పెట్టింది. వాడు పార్టీలు మారడం, ఫిరాయించడం అనేది నేరమని చెప్పేసి రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొన్నది. చట్టం కూడా ఉంది. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కూడా చెప్తుంది, ఏ పార్టీ మేనిఫెస్టో మీద గెలిస్తే, ఏ పార్టీ సింబల్ మీద గెలిస్తే ఆ పార్టీ మేనిఫెస్టోకు సింబల్ కు కట్టుబడి ఉండాలి 5 ఏళ్ళు అని చెప్తుంది. అంతేకాకుండా ఇవాళ సింబల్స్ యాక్ట్ కూడా అదే చెప్తుంది. ఏ సింబల్ మీద అయితే నువ్వు పోటీ చేస్తావో, గెలుస్తావో ఆ సింబల్ కు నువ్వు కట్టుబడి ఉండాలి, రాజీనామా చేసిన తర్వాతనే ఇతర పార్టీలకు వెళ్ళొచ్చు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఈ రాజ్యాంగం గాని చట్టం గాని చెప్తున్న విషయాలు. మరి అట్లాంటప్పుడు ఏ పార్టీలు కూడా మరి గెలిచేది ఒక పార్టీలా, పోయేది ఒక పార్టీలా? పేరుకు మాత్రం ఏం చెప్తున్నారు, మేము నియోజకవర్గ అభివృద్ధి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కడియం శ్రీహరి తీసుకోండి. వరంగల్లో కడియం శ్రీహరి ఏ అభివృద్ధి పేరు మీద పోయిందంటే, ఇప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్, గెలిచింది బీఆర్ఎస్ పార్టీలా. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి బిడ్డకు టికెట్ గెలిపించుకోవడానికి ఆల్రెడీ బీఆర్ఎస్ బిడ్డకు టికెట్ ఇచ్చింది, ఈయనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించింది, మళ్ళీ బిడ్డకు కూడా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి పైసలు ఇచ్చింది. అవన్నీ పట్టుకొని పోయి ఇవాళ కాంగ్రెస్ లో చేరి ఇవాళ వాళ్ళ బిడ్డను కాంగ్రెస్ లో పార్టీ గెలిపించుకొని ఇవాళ నేను నైతిక విలువలు ఉన్నోని అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పి ఇవాళ కడియం శ్రీహరి లాంటి వాడు చదువుకున్నోడు కూడా, ఒక లెక్చరర్ గా పనిచేసినోడు కూడా ఇవాళ 40 ఏళ్ళు మంత్రిగా పనిచేసి మొత్తం ఒక్క మాదిగని కూడా ఎదగనీయకుండా, దళితులను ఎవరిని ఎదగనీయకుండా ఇవాళ మరి అగ్రవర్ణాల కంటే దుర్మార్గమైన ఆధిపత్య దళిత దొరగా ముద్రపడ్డ కడియం శ్రీహరి ఇవాళ చేసిన నైతికత ఏముందండి? డెవలప్మెంట్ ఏముందండి? నేను మొన్న పోయాను, మా చుట్టాలు ఒకరు చనిపోతే పోయాను కడియం శ్రీహరి కాన్స్టిట్యున్సీ లో జఫర్గఢ్ పోయాను. పోతే కనీసం గుడిసెలు, ఇప్పటికీ కూడా గుడిసెలు అండి, ఇప్పటికీ కూడా ఇండ్లు సరిగా లేవు అక్కడ. అసలు వాళ్ళ బతుకులు అయితే మరి ఆ దారుణమైన బతుకులు అయిపోయిన దళితులది అయితే అక్కడ. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ కడియం శ్రీహరి 40 ఏళ్ళు ఇవాళ రిజర్వేషన్లు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఎవరి కోసం ఉపయోగించుకుంటుండండి? ఎవరి కోసం? అగ్రవర్ణాల కోసం, తర్వాత తన కుటుంబం కోసమే తప్ప ఆ దళిత జాతికి రిజర్వేషన్ ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దళిత జాతిని బాగు చేయరా బాబు అని రిజర్వేషన్ ఇచ్చిండు. మరి ఇన్నేళ్లు ఉపయోగించుకున్నాడు ఆయన. అక్కడున్న మెజార్టీ మాదిగలకు టికెట్ రాకుండా చేసిండు. అక్కడున్న ఇవాళ దళితులందరూ ఏ దళితులు కూడా సరి ఎదగనీయలే, ఒక దళితులు కూడా ఒక ఆల్టర్నేటివ్ లీడర్ గా ఎదగనీయకుండా చేసిండు. మరి దీంట్లో మొత్తం నైతికతే ఉందండి? ఇవాళ నైతిక విలువలు పాటించి కడియం శ్రీహరి లాంటి వాడిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నదా? ఏ నైతికత అండి? ఆయన తెలుగుదేశం నుండి బీఆర్ఎస్ లోకి వస్తాడు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్. కరెక్టే, బట్ ఈవెన్ దో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు కడియం శ్రీహరి గెలుస్తున్నారు, అందుకే ఆయన గెలుస్తున్నారు, ఓట్లేస్తున్నారు కదా అని చెప్పేసి రాజకీయ పార్టీ అంటే గెలుపు అనేది ఇవాళ మున్సిపల్ ఎన్నికలు చూసినామండి. 30,000 రూపాయలు ఒక ఓటుకు వచ్చి గెలుచుకున్నారండి. డబ్బులు ఇచ్చి గెలవడం గెలిపోయినారండి. అది ఎక్కడ ఇచ్చారు 30,000? మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నాయండి, వచ్చినాయి, అన్ని పేపర్లలో వచ్చినాయి, హెడ్డింగ్ లో అన్ని పేపర్లలో వచ్చినాయి, ఒక్క పేపర్ కాదు, అన్ని పేపర్లలో వచ్చినాయి. మీరు చెప్పండి ఎక్కడ వచ్చాయని చెప్పండి. మొయినాబాద్ ఇచ్చారండి డబ్బులు అంతా మొయినాబాద్ లో ఇవాళ గాని తర్వాత నీకు ఏ మున్సిపాలిటీ అండి, ప్రతి మున్సిపాలిటీలో 30,000 వరకు, 3,000 నుండి 30,000 వరకు పైసలు పంచారు. అన్ని పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ పంచిందండి, తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ పంచింది. పంచర్ పార్టీ ఏది లేదు. నేను ఒక పార్టీ గురించి మాట్లాడతలేను.
అన్ని పార్టీల పరిస్థితి అదే. సో ఇవాళ నేనైతే బీజేపీని ఒక విలువలున్న పార్టీనే మొన్నటిదాకా అనుకున్నా కొంతకాలంలో. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక భావజాలంలో పనిచేస్తున్న పార్టీ కాబట్టి చాలా వరకు ఈ డబ్బులు పంచకుండా సిద్ధాంత భూమికి గెలుస్తానుకున్నా కానీ ఆ పార్టీ కూడా అదే పందాల పోవడం అనేది విచారకరం. ఇవాళ ఏంటంటే ఏ పార్టీ కూడా విలువలు లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి. ఏ పార్టీ కూడా ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఎన్నికలు మీకు గెలుస్తున్నామంటే పైసలు ఇచ్చి గెలుస్తున్నారు. ప్రజల యొక్క మన్ననను పొంది లేదా అభివృద్ధి చేసి గెలవట్లేదు మీరు ఎవరు. వినోద్ గారు, దానం నాగేందర్ విషయానికి వస్తే ఈ సస్పెన్షన్ వల్ల డిస్క్వాలిఫై నుంచి తప్పించుకోవచ్చా? అనే ఈ సస్పెన్షన్ వల్ల డిస్క్వాలిఫై నుంచి తప్పించుకోవచ్చా అనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందండి. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది ఆ కేసు. సుప్రీంకోర్టు ఆ సస్పెన్షన్ చేసినంత మాత్రాన లేదా డిస్క్వాలిఫికేషన్ కాడు, దానం నాగేందర్ గొప్ప జాతీయ నాయకుడు, గొప్ప కాంగ్రెస్ సిద్ధాంతంలో పనిచేసినోడు, ఏ సెటిల్ చేయలేదు, ఏ ల్యాండ్ గ్రాబర్ కాదు, చాలా కష్టపడి ప్రజల కోసమే నిరంతరం పనిచేసేసి ఇవాళ ప్రజల కొరకు ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండి ఆయన. సో అట్లాంటి ఉత్తమోత్తముడు దానం నాగేందర్ సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్తుందో గౌరవ సుప్రీంకోర్టుకు మనం చూద్దాం. ఎందుకంటే ఇవాళ ఆయనను సస్పెన్షన్ చేసినట్టుగా ఎందుకు మరి ఇప్పుడు ఎంతకాలం వెల్లడించలేదు బీఆర్ఎస్? ఈ పార్టీ ఆ విషయం వెల్లడించాలి కదా. ప్రజల ముందు మ్యాండేట్ గా పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ టికెట్ తీసుకొని పోటీ చేసినప్పుడు ఆయన ఎట్లా కాంగ్రెస్ మనిషి కాకుండా అవుతాడు? ఆయన బీఆర్ఎస్ మనిషి ఎట్లా అవుతాడు ఆయన? అంటే సింపుల్ లాజిక్ అండి. పోటీ చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన, పార్టీ నుండి పోటీ చేసిన ఆయన, ఆ పార్టీ నాయకుడు ఇప్పుడు నేను రాహుల్ గాంధీకి నాకు ఆయన ఏమంటాడంటే నన్ను ప్రొఫెసర్ గా మీరు రావాలి, భారత్ జోడో యాత్రకు రావాలి అని చెప్పేసి ఆయన ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన ఏమన్నాడంటే ఆయన ఏమన్నాడంటే మీకు వరంగల్ మీరు పోటీ చేయాలని చెప్పేసి అన్నాడు. నన్ను ఎంపీగా పోటీ చేయాలన్నాడు. సరే అని చెప్పేసి నేను ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి నేను అప్లై చేసిన కాంగ్రెస్ పార్టీకి. నాకేం అర్హత తక్కువ ఉందని కడియం టికెట్ ఇప్పించుకున్నాడు. రాహుల్ గాంధీ ఎందుకు ఇవ్వలేకపోయిందండి? లేదా రేవంత్ రెడ్డి ఎందుకు రిఫ్యూజ్ చేసినాడు? అంటే నేను అవినీతి కుంభకోణాలు చేయలేదానా, లేకపోతే ఆ పార్టీ మారి ఈ పార్టీ మారి ఆ పార్టీలకు పోయి ఈ పార్టీలకు పోయి రాలేదనా? ఇవాళ దానం నాగేందర్ లాంటి గొప్ప మహనీయుడికి ఇవాళ మనము సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసి ఇవాళ మంచి పని చేస్తున్న దానం నాగేందర్ అని చెప్తుందా? ఎంత మూర్ఖంగా ప్రజల్ని ఇవాళ మభ్యపెడుతున్నారని, ఎంత దుర్మార్గం. ఇవాళ కళ్ళున్న కబోది లాగా వెలుస్తున్నాడు, కళ్ళు లేని కబోది లాగా వెలుస్తున్నాడు స్పీకర్ అయితే. ప్రజలందరూ తెలుసు వాళ్ళంతా పార్టీలు మారిన విషయం, స్పీకర్ మాత్రం తెలియదు. ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అండి, ఎంత విలువలు రాజకీయాలండి ఇవన్నీ. అంటే ఈ యాంటీ డిఫెక్షన్ చట్టంలో కూడా ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయనుకోవచ్చా ఇవన్నీ చూస్తుంటే? ఉన్నాయండి, ఉంటేనే కదా తప్పించుకునేది. ఇప్పుడు లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు తప్పించుకుంటున్నారు. లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి చట్టం నుండి వీళ్ళు ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఇంత డబ్బు పంచుతున్నారని మొత్తం మీడియాలో వచ్చింది, అన్ని పేపర్లో వచ్చిందని ఇప్పుడు రామరెడ్డి అన్న కూడా చెప్పాడు. మరి అదే సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో లేకపోతే మన లోకల్ కోర్ట్స్ ఎందుకు ఒక సుమోటో కేసు తీసుకోలేదండి? ఒక సుమోటో కేసు కింద ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధము, చట్టరీత్యా నేరము, ఇంత దుర్మార్గంగా డబ్బులని వెదజల్లి ఎందుకు ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఈ రాజ్యాంగాన్ని అయితే కాపాడాల్సిన సుప్రీంకోర్టు ఉందో, మరి హైకోర్టులు ఉన్నాయో లేదా జిల్లా కోర్టు మున్సిపల్ కోర్టులు ఉన్నాయో ఒక్కరు కూడా సుమోటోగా దీని మీద విచారణ చేపట్టండి. ఇంత దుర్మార్గంగా వాళ్ళే దొరికిపోతారేమో అని భయం కూడా ఉండొచ్చు. ఇది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు వ్యవస్థలు ఉన్నాయి, ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఉన్నా, పోలీసు వ్యవస్థ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా ఎవరికి వారిగా వాళ్ళ అధికారాలు, వాళ్ళ పరిమితులు ఉన్నాయి, వాళ్ళ విధానాలు ఉన్నాయి. మరి ఇవన్నీ పెట్టుకునే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి. సో ఇట్లాంటి ఎన్నికల కమిషన్ కనీసం స్పందించిందా? కనీసం ఎక్కడైనా ఎన్నికల కమిషన్ విచ్చలవిడిగా ఇంత మద్యము, ఇంత డబ్బు దుర్మార్గంగా కొనేస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, ఇవన్నీ చేసినా కూడా ఎక్కడైనా ఎన్నికల కమిషన్ స్పందించింది? ఒక మాట మాట్లాడిందా? వినోద్ గారు మళ్ళీ వస్తాను. రామరెడ్డి గారు మీ సబ్మిషన్ ఏంటి?
వినోద్ గారు చాలా విషయాలు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు నా ఇంట్లో పేపర్ కూడా ఆంధ్రజ్యోతి వస్తుంది. అంటే 13వ రోజు ఉదయం పేపర్ మెయిన్ ఫ్రంట్ పేజ్ హెడ్డింగ్ ఏంటంటే తాయిలాల పంపకం పూర్తి. తాయిలాల పంపకం పూర్తి. అంతకుముందు హెడ్డింగ్ ఏంటంటే ఓటుకు 30,000 పంచండి. స్పష్టంగా ఒక మెయిన్ పేపర్ లో ఫ్రంట్ పేజీలో మెయిన్ హెడ్లైన్ ఇవి. ఆ విధంగా వారు చెప్పింది కరెక్ట్. ఇంకొకటి, పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టం ఏం చెప్తుందంటే పార్టీ మారాలంటే నాట్ లెస్ దాన్ 2/3. ఎందుకు ఆ కండిషన్ పెట్టిందంటే అసలు మారకూడదు. ఎందుకు మారకూడదు? టోటల్ బ్యాన్ చేయాలి. ఎందుకంటే పొలిటికల్ పార్టీ డిక్టేటర్షిప్ ఉండకూడదు అని. పార్టీ చెప్పిందే నడవాలి. ఆ పార్టీలో ఉన్న ప్రతినిధులకు స్వేచ్ఛ ఉండకూడదు అనేది, ఆ పరిస్థితి రాకూడదనే మారే అవకాశం ఎప్పుడు పార్టీ తప్పులు చేస్తే నాట్ లెస్ దాన్ 2/3. బదులు రాజీవ్ గాంధీ గారు పెట్టింది నాట్ లెస్ దాన్ 1/3. అయినా ఫిరాయింపులు విపరీతంగా జరుగుతుంటే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని 2/3 పెంచడం జరిగింది. నాట్ లెస్ దాన్ 2/3 మారితే అది రాజ్యాంగబద్ధం, అది పార్టీ ఫిరాయింపుల కిందికి రాదు. ఆ లోపల జరిగింది మాత్రం పార్టీ ఫిరాయింపు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వస్తే భయంకర విజయ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే ఎట్లా ఉంటాయంటే, ఇంకొకటి 2014, 2019, 2024 బీజేపీ లోక్సభ ఏ ఒక్క లోక్సభ ఎంపీని ఇప్పుడు కాంగ్రెస్ లాగా బీఆర్ఎస్ లాగా తీసుకోలే. రాజ్యసభ ఎంపీలు 4 వచ్చారు, నాట్ లెస్ దాన్ 2/3 పొజిషన్ లో వచ్చారు, రాజ్యాంగబద్ధంగా వచ్చారు. ఎక్కడ రాజ్యాంగ ఎంపీలను మరి అవసరం ఉంది. 240 మెజార్టీ కూడా లేదు బీజేపీకి సొంతంగా. వినోద్ గారు చెప్పిన అన్ని కరెక్టే అని మీరు అంటున్నారు కదా రామరెడ్డి గారు. వినోద్ గారు ఇందాక అన్నారు అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని. మీరు కూడా మోసం చేస్తున్నట్టే కదా. నేను దానికే క్లారిటీ ఇస్తున్నా. అందుకే క్లారిటీ. ఇంకోటి, పంపకాల విషయంలో ఎక్కడైనా ఏదైనా అభ్యర్థులు పంపొచ్చు, బీజేపీ విధానం కాదు. నేను 100% పంచలే అనట్లేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉండొచ్చు, ఎక్కడైనా అభ్యర్థులు పంచొచ్చు. కానీ పార్టీ విధానం ఏంటంటే ధన ప్రభావం ఉండకూడదు. గుజరాత్ లో 9 సార్లు నుంచి బీజేపీ గెలుస్తుంది. అక్కడ 30 లక్షలు పెడితే ఎమ్మెల్యే అవుతాడు. ఇక్కడ 30 కోట్లు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఉన్న అధికారం ఉన్న పార్టీలు ఆ విధంగా తయారు చేసినాయి. 100 కోట్లు పెట్టినవి కూడా ఉన్నాయి. కానీ యావరేజ్ గా 30 కోట్లు పెడుతుంది ఎమ్మెల్యే కావడానికి. అంత దుర్భాగ్యంగా సౌత్ ఇండియా పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాల్లో మీకు గుజరాత్, రాజస్థాన్ లో ఆ పరిస్థితి లేదు. 40 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కూడా ఎమ్మెల్యే అవుతుండ్రు. ఇక్కడ కౌన్సిలర్ కి కోటి పెడుతుందంటే నిజామాబాద్ లో చైర్మన్ అవుతుంది అనుకున్నామే 10-12 కోట్లు ఓట్లకు పెట్టుకుంది. అంతకుముందు ట్యాక్స్ కట్టింది వేరే. 17 ఏళ్ళ నుంచి కట్టిన ట్యాక్స్ ఒకేసారి 8 కోట్ల 16 లక్షలు కట్టింది చైర్మన్ అయితే అనుకుని. 20 కోట్ల కట్టింది, పేపర్లో వచ్చింది. ఆ ఖర్చు ఈ ఖర్చు. ఒక కౌన్సిలర్ కే 10-12 కోట్లు ఖర్చు పెడుతుందంటే ఎంత దారుణంగా తయారైంది. వెనక్కి కూడా తీసుకెళ్లలేము. ఈవెన్ ఇప్పుడు బీజేపీ అన్ని సిద్ధాంతాలు పాటించినప్పటికీ మీరు కూడా అదే బాటలో వెళ్తున్నారు కదా. మేము ఆ బాటలో లేమండి. ఎక్సెప్షన్స్ లో క్యాండిడేట్ పంచి రేర్ కేసు ఉండొచ్చు. రాజకీయ పార్టీలో 100% ప్యూర్ గా ఉండాలని ఒకటి మీరు మాట అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీ మాట అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను వెరీ క్లియర్. టికెట్ ఇవ్వాలంటే ఆ అభ్యర్థికి ఆల్రెడీ అకౌంట్ లో 3 లక్షల వరకు ఉండాలి, అయితేనే టికెట్ ఇస్తున్నారు అని చెప్పేసి టాక్. అది ఏం చెప్తారు? మీకు చెప్తా. మరి ప్రతాప్ చంద్ర సారంగి అని ఒరిస్సా బాలాసోర్ లో ఎంపీ, కేంద్ర మంత్రి కూడా పనిచేశాడు. ఆయన గుడిసెలో ఉంటాడు. మీకు ఫోటోలు చూపించమని చూసు. ఆయన సైకిల్ మీద చూపిస్తే ఇప్పుడు ఇదే యాక్చువల్ గా అన్ని పార్టీలు చేసిన స్ట్రాటజీ ఇదే. ఒకరిద్దరిని వెరీ లీస్ట్ కేటగిరీలో తీసుకుంటారు, మిగిలిన వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేదా, ఖర్చు పెట్టగల స్తోమత ఉందా లేదా? అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. మీకు బెంగళూరులో ఇప్పుడు మన యూత్ బీజేపీ మోర్చా చీఫ్ ఆయన ఫోన్ చేసి నీకు టికెట్ ఇస్తామని పార్టీ చెప్పేదాకా ఆయనకు టికెట్ వస్తుంది లోక్సభ ఎందుకు. తేజస్వి సూర్యకు ఆయన ఎందుకంటే ఆయన మాట్లాడింది, ఆయన ట్రాక్ రికార్డ్ చూసి పార్టీ డిసైడ్ చేసి ఫోన్ చేసి చెప్పింది నీకు టికెట్ ఇస్తున్నామని. ఆయన బండి పక్క కాపి, స్కూటర్ పక్క కాపి ఫోన్ మాట అట్లా అని అప్పటికి తర్వాత తయారయ్యాడు, పోటీకి గెలిచాడు 2 సార్లు. సో పార్టీ అట్లాంటి అభ్యర్థులు మన ఇక్కడ తమిళనాడులో కూడా ఉన్నారు. అన్నామలై అద్భుతంగా బీజేపీ పనిచేస్తుంది. సరే ఒక పాయింట్ అయితే చెప్పండి. నిజంగానే బీఆర్ఎస్ దానం నాగేందర్ని కాపాడడానికి ఇదంతా చేస్తుందని చెప్పేసి ఏదైతే ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారో నిజమేనా? పాయింట్ వాళ్ళే కాపాడుతున్నారా? ఇందాక శ్రీనివాస్ గారు ఒక పాయింట్ అన్నారు, కాపాడే వాళ్ళం అయితే మేమే ఎందుకు కార్నర్ చేస్తాం, మేమే ఎందుకు కేసులు వేస్తామని చెప్పేసి ఒక పాయింట్ అన్నారు. కేసులు 10 మంది ఎమ్మెల్యేల మీద వేశారు. ఒక్కొక్కరు ఎమ్మెల్యేల విషయాలు అఫిడవిట్ చేస్తే దానం నాగేందర్ గురించి మేము సస్పెండ్ చేశామని అఫిడవిట్ వారొక్కరి విషయంలో ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు ఇవ్వలేదు?
అనేది ప్రశ్న. ఇవ్వలేదని వాళ్ళు ప్రకటించాలి. సస్పెండ్ చేస్తే ఇంకేముంది, కేసు నిలవదు కదా, కేసు నిల్చోదు. సస్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఎప్పుడైనా ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు, అది అందరికీ తెలిసిందే కదా. అక్కడ అందుకే సస్పెండ్ చేయరు. లెక్క ప్రకారం చూస్తే సస్పెండ్ వాళ్ళదే అన్నారు కాంగ్రెస్, వీళ్ళైతే సస్పెండ్ చేయొచ్చు కదా అని రెచ్చగొట్టారు, కానీ వాళ్ళు సస్పెండ్ చేయలేదు లెక్క ప్రకారం. నేను చెప్తా ఆయన ఎంపీగా పోటీ చేయక ముందు అనౌన్స్ కాగానే సస్పెండ్ చేస్తే డిస్క్వాలిఫై కాడు. ఎంపీగా పోటీ చేసిన కొంతకాలం తర్వాత సస్పెండ్ చేసిన అనుకోండి, అప్పటికే ఉల్లంఘించదు కాబట్టి కోర్టులో డిస్క్వాలిఫై అవుతాడు. సరే, స్పీకర్ గారు ఏం డిస్క్వాలిఫై చేయాలి, మన వినోద్ గారు చెప్పినట్టు. ఇదంతా ఇప్పుడు ఎట్లా ఉందంటే కేవలం బీజేపీ మీ రాజకీయ లాభం కోసమే జస్ట్ ఇట్లాంటి ఫేక్ అలిగేషన్స్ వేస్తుందని చెప్పేసి మీ పైన ఆరోపణ. వారు శ్రీనివాస్ గారు కూడా పక్కా అంటే 8 మందికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చేసింది ఆల్రెడీ. పక్కా ఆధారం ఉన్న విషయంలో ఎందుకు సస్పెండ్ చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ రేజ్. దీన్ని మీరు ఇప్పుడు కావాలని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇలాంటి ఫేక్ అలిగేషన్ అనేది పాయింట్. సస్పెండ్ చేసిన కాదు, మేము సస్పెండ్ చేసినామని అఫిడవిట్ ఇచ్చి ఎందుకు దాచిపెడుతున్నారు? సరే ఒక నిమిషం, ఈ పాయింట్ కి ఏదో చెప్తారంట వెంకట్ గారు. ఏంటి మీ పాయింట్ ఏంటి? ఈ పాయింట్ కి ఏంటి మేడం? ఇప్పుడు 2014 చామకూర మల్లారెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి టీడీపీ ఎంపీగా గెలుస్తారు. అప్పుడు సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్. చామకూర మల్లారెడ్డి గారు టీడీపీ నుంచి 2016లో బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు. మరి చామకూర మల్లారెడ్డి గారు ఈ ఎల్పీతో సంబంధం లేదు, మాకు కాన్స్టిట్యూషనల్ లా చెప్పేది వినోద్ కుమార్ సారే కాబట్టి వారే దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. మరి పార్లమెంట్ లో సుమిత్రా మహాజన్ గారు వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అఫీషియల్ గా కేసీఆర్ గారి సమక్షంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నా అని చెప్పి వాళ్ళు పార్టీ మరీ మారేది కదా. ఏది బీఆర్ఎస్ లోకి వెళ్ళేది కదా, అప్పుడు టీఆర్ఎస్ లోకి. ఈ విషయం సుమిత్రా మహాజన్ గారికి తెలుసు కదా. సో ఎందుకు మరి చామకూర మల్లారెడ్డి గారిని సస్పెండ్ చేయలేదు? ఏది మీ బీజేపీ టీడీపీ అలయన్స్ తో కలిసి పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి గారి గురించి చెప్తున్నాను నేను. మీరు రామరెడ్డి గారు ఒక్క మాట, ఒక ఎమ్మెల్యేకి శాసనసభ స్పీకర్ ఒక ఎమ్మెల్యే మీద ఎట్లా అజమాయిషో లేకపోతే అధికారం ఉంటుందో, లోక్సభ స్పీకర్ కూడా ఎంపీ మీద అంతే అజమాయిషి కానీ అంతే అధికారాలు కూడా ఉంటాయి. ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు దాన్ని ఎందుకు మినాయించాలని చెప్పి బీజేపీ చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం మీరు కాపాడుతున్న విధానాల గురించి మీరే చెప్పారు. నేను వినండి, మన తెలంగాణలోనే బీజేపీ నుంచి గెలిచిన రాజా సింగ్ గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. మీరు ఇంకా ఆయన జైన్ చేసిన రాజీనామా చేశారు. రాజీనామా చేయలేదు సార్. ఎగ్జాంపుల్ చెప్తే వినండి, క్లియర్ గా చెప్తే వినండి. మల్లారెడ్డి గారు నేను టీడీపీకి రాజీనామా చేశాను, రాజీనామా లెటర్ ఇట్లా పార్టీకి ఏం పంపలే. వినండి, రాజాసింగ్ గారు రాజీనామా చేసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పంపితే యాక్సెప్ట్ చేసిండు. ఆయన స్పీకర్ ఆయన డిస్క్వాలిఫై, ఎందుకంటే మేము బీజేపీ కంప్లైంట్ చేయలే. రాజాసింగ్ ను డిస్క్వాలిఫై చేయమని బీజేపీ కంప్లైంట్ చేయలే. ఎందుకంటే ఆయన హిందుత్వ ఎజెండాలో ఉండు, ఆయన మంత్రి పదవి కోసం అతని కోసం పోలే. ఆయనను కంప్లైంట్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. పార్టీ ఒక నిమిషం రామరెడ్డి గారు, ఆయన వర్షన్ వినండి. ఒక నిమిషం ఆగండి. వెంకట్ గారు ఏం చెప్తారు? సునీత గారు ఒక విషయం, నా పాయింట్ చాలా క్లియర్ కట్. సునీత గారు చెప్పండి. మల్లారెడ్డి గారికి పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు వర్తించలేదు అనేది నా క్వశ్చన్. కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటే చెప్తారు. కంప్లైంట్ చేయాలి. కళ్ళ గంతలు కట్టుకుని ఉన్నారా? కళ్ళ గంతలు తెలియదా? అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు ఇక్కడ లేరా? మీకు తెలియదు ఆ విషయము? అందరికి తెలుసు. గూగుల్ ఆయన బీజేపీ కాదు టీడీపీ అని అంటున్నారు వెంకట్ గారు. చేయాలి అంతే, టీడీపీ చేయాలి, బీజేపీ కాదని చెప్పేసి ఆయన పాయింట్. మేడం నేనేమంటున్నా, పార్టీల వారీగా వాళ్ళ పార్టీ వ్యవహారాలు కానీ అవన్నీ పక్కన పెట్టండి మేడం. కానీ ఒక కాన్స్టిట్యూషనల్ పవర్ స్పీకర్ కు ఉంటది కదా. ఇప్పుడు మీరే అంటున్నారు కదా స్పీకర్ కళ్ళ గంటలు కట్టుకుని ఉన్నారు. ఇక్కడ గడ్డం ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు? సునీత గారు నేనేమంటున్నా, గడ్డం ప్రసాద్ గారిని వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఉన్న సునీత మహాజన్ గారిని కూడా మేము విమర్శిస్తాం. బీజేపీ దీనికి ఏం మినహాయింపు కాదని అంటున్నాం. అది రైట్ అరా అని చెప్పి చెప్పమని చెప్పండి. దానికి వినోద్ కుమార్ సార్ని కూడా చెప్పమని చెప్పండి. వినోద్ కుమార్ సార్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ కదా. అది రాంగే అంటున్నా కదా. ఇప్పుడు సుమిత్రా మహాజన్ గారికి కంప్లైంట్ పోలేదు కాబట్టి ఇది కంప్లైంట్ పోయింది. ఇక్కడ కంప్లైంట్ పోయింది, అక్కడ కంప్లైంట్ పోలే. అది తెలుగుదేశం తప్పు, అది బీజేపీ తప్పు కాదు. తెలుగుదేశం కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? సుమిత్రా మహాజన్ గారు.
మరి కంప్లైంట్ యాంటీ డిఫెక్షన్ అది లేదు కదా సార్. యాంటీ కంప్లైంట్ లేనప్పుడు యాక్షన్ అంటే తీసుకుంటారు. సార్ ఒకటి సార్ నేను సార్ ఒక మాట సార్ ఒక మాట సార్ ప్లీజ్ ఒక నిమిషం రామరెడ్డి గారు, ఒక్క నిమిషం వినోద్ గారు, ఒక్క నిమిషం మీ పాయింట్ చెప్పండి. వెంకట్ గారు, నేను శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాలని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక నిమిషం రామరెడ్డి గారు, ఒక్క నిమిషం నేను వస్తాను. ఒక్క నిమిషం మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. వెంకట్ గారు మీ పాయింట్ క్లియర్ చేయండి. ఒక నిమిషం వస్తాను. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి పాయింట్. మేడం, స్పీకర్ గారు తన విచక్షణ మేరకు తన జ్యుడిషియల్ పవర్ ని ఇక్కడ యూటిలైజ్ చేయొచ్చు. జ్యుడిషియల్ పవర్ ని యూటిలైజ్ చేద్దాం అనుకున్న స్పీకర్ గారు సుమోటోగా కూడా వ్యవహారాన్ని తీసుకోవచ్చు. తన ముందు ఆధారాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద అజమాయిషి స్పీకర్ గారికి ఉంటుందండి. ఇప్పటి కూడా ఏ కోర్టు అయినా, అది హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా ఏమని చెప్తుందంటే స్పీకర్ గారు మీరు నిర్ణయం తీసుకోవాలని అంటుంది, కానీ మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పట్లేదండి. అది రాజ్యాంగంలో. సరే ఇప్పుడు నేను చెప్తా మేడం, చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. రామరెడ్డి గారు చెప్పండి. క్రికెట్ లో ఎల్బిడబ్ల్యూ అప్పీల్ అవుట్ ఉంటే అప్పీల్ చేసేటప్పుడు ఎంపైర్ అవుట్ అనివ్వడు. అవుట్ అయినా కానీ ఇది ఎల్బిడబ్ల్యూ కంపల్సరీ అప్పీల్ కంపల్సరీ అవుట్ కు. ఓకే ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. అప్పీల్ చేస్తేనే అవుట్ ఇస్తాడు. ఓకే రైట్. శ్రీనివాస్ గారు, సో ఏంటి మీ పాయింట్స్ ఏంటి? అసలు ఇంకొకటి ఏంటంటే సస్పెండ్ విషయంలో నిజంగానే మీరు కాపాడాలని చూస్తున్నారా ఏంటి అనే పాయింట్స్ కూడా రైజ్ అవుతున్నాయి కాబట్టి ఏం చెప్తారు? నెక్స్ట్ కడియం కూడా ఉన్నారు ఇదే లిస్ట్ లో, ఇప్పుడు ఆయన కూడా రాబోతున్నారు. ఇక్కడ ఇంకా ఎట్లాంటి దానం నాగేందర్ విషయంలో సస్పెన్షన్ వస్తే అక్కడ ఇంకెట్లాంటిది వస్తుందో తెలీదు. కాదండి, నాకు విచిత్రమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఇక బీజేపీ పార్టీకి ఎంతో మంది రాజ్యసభ సభ్యులు వెళ్ళిండ్రు, టీడీపీ నుంచి వెళ్ళిండ్రు, ఎవరిని ఎవరు సస్పెండ్ చేయలేదు. ఒక్క నిమిషం. రాజ్యసభ సభ్యులు బీజేపీకి దేశవ్యాప్తంగా వాళ్ళ మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చినప్పుడు, ఐటీ రైట్స్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది వెళ్ళిండ్రు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళిండ్రు. ఎవరి మీద ఎవరు సస్పెన్షన్ చేయలే. ఇది అంటే జనరల్ ఫర్ ద సేక్ ఆఫ్, ఇప్పుడు ఏదో చామకూర మల్లారెడ్డి పార్టీ మారితే వెంకటనాయక్ అంటుండు, మారినప్పుడు ఆయన మీద టీడీపీ సస్పెన్షన్ వేయాలి. యాక్చువల్ గా టీడీపీ సస్పెన్షన్ ఏం వేయలేదు. అయితే ఇప్పుడు ఆయన పార్టీలోకి వచ్చి పార్టీలో నిలబడి పోటీ చేయడము అట్లాంటిది ఏం జరగలేదు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి ఎప్పటి నుంచో పార్టీ మారడు, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి పార్టీలు మారడం అనేది నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే 2/3 వచ్చి జాయిన్ అవ్వలే కాంగ్రెస్ లో, కాబట్టి ఈ ఎలిగేషన్. కొత్త ఎలిగేషన్ ఏంది? దానం నాగేందర్ గారి మీద మేము సుప్రీం కోర్టులో కేసు వేసినాము. దాని మీద మళ్ళొకసారి నేను చెప్తున్నా, పాడి కౌశిక్ రెడ్డి గారు అనర్హత పిటిషన్ వేసిండ్రు. అయితే నిన్న వారిని గంటల తరబడి అంటే సేమ్ క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది కూడా పెట్టిండ్రంట స్పీకర్ గారు. గంటల తరబడి అంటే ఇది ఏ రూలింగ్ లో ఉన్నప్పుడు దాన్ని ఒక కొత్త పాజిటివ్ ఎడ్జ్ గా తీసుకుంటారు. అంటే అవకాశం ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తుండ్రు మున్సిపల్ ఎలక్షన్ లా మేమే గెలవాలి అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని, కొంత ప్రజాపాలన అని చెప్పే వీళ్ళు కొన్ని చోట్ల అట్లా చేయకుంటే బాగుండేది నాకు అనిపించింది. సరే మెజారిటీ గెలిచిండ్రు, ఇబ్రాహీంపట్నం, కేతనపల్లి, జనగామ, ఇట్లా అక్కడ చోట ఇట్లా అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు సునీత గారు సమర్థించుకోవడం వేరు, వాస్తవం వేరు. నిజం మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. దానం నాగేందర్ గారు మీ పార్టీ ఇప్పుడు మిగతా వాళ్ళంటే అభివృద్ధి కోసం కండవా కప్పుకున్నాం, దానికి గుర్తు లేదు అది చెప్పిండ్రు. కానీ దానం నాగేందర్ గారు అయితే ఏకంగా ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిండ్రు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో మేము రేపొద్దున బై ఎలక్షన్ వస్తుంది అని చెప్పి మా దగ్గర క్యాండిడేట్లు కూడా ప్రిపేర్ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఒకవేళ ఉంటే ఏంటి దానం నాగేందర్ కి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరిని నిల్చోబెడతారు? మీ సైడ్ ఒకరు పెడితే చాలా మంది ఉన్నారండి మా దగ్గర. ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి. ఖైరతాబాద్ నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఉన్నారు, అదేం ప్రాబ్లం లేదు. నేనేమంటున్నాను, ఎవరిని నిల్చోబెట్టచ్చు అని అడుగుతున్నాం. పేపర్ హెడ్డింగ్ ఆంధ్రజ్యోతి ఓటుకు 30,000. ఒక నిమిషం అండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. రామరెడ్డి గారు అది మనం మాట్లాడుతుంది ఇందాక మాట్లాడేసాం. ఒక నిమిషం చెప్పండి శ్రీనివాస్ గారు, ఎవరిని నిల్చోబెడతారు? ఒకరు నిల్చోబెడితే ఎవరినైనా నిలబెడతాం మేడం. ఇప్పుడు పార్టీలో ఖైరతాబాద్ అనేది పెద్ద కాన్స్టిట్యున్సీ, మా దగ్గర జనాలు లేరా?
పి జనార్దన్ రెడ్డి గారు వారసులు కూడా ఉన్నారు కదా మా దగ్గర. జనార్దన్ రెడ్డి గారి నియోజకవర్గం ఖైరతాబాద్ అనేది వాళ్ళ కుమారుడు కూడా ఉండు, లేకపోతే అక్కడి నుంచి పోటీ చేయాలని ఊళ్ళూరుతున్నటువంటి గతంలో పోటీ చేసినటువంటి మన్నే ఫ్యామిలీ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా దే ఆర్ ఆల్సో విల్లింగ్ టు కాంటెస్ట్. చాలా మంది ఉన్నారు. అంటే ఇది నేను శాంపుల్ చెప్తున్నా. గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఖైరతాబాద్ నుంచి. అయితే ఇప్పుడు వారి మీద ఎన్నిక వచ్చినప్పుడు, ఎన్నిక అనివార్యమైనప్పుడు, ఉప ఎన్నిక వచ్చినప్పుడు డెఫినెట్లీ దేర్ ఆర్ పీపుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ హిమ్. అంటే ఇంకోటి ప్రజలు కూడా కొంత ఆలోచనలో ఉంటారు కదా. మేము అవకాశం ఇచ్చి గెలిపించినప్పుడు కొంత విలువలు లేకుండా వెళ్లిపోయినప్పుడు ఆ మనిషిని ఓడించాలనేటువంటి ఆలోచన ప్రజలు కూడా చేస్తారు కదా మేడం. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులలో మహేశ్వర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, ఇంకెవరు మిత్రులు వాళ్ళే సేవ్ చేస్తున్నారు దానం నాగేందర్ గారిని. మేమెందుకు సేవ్ చేస్తాం? మా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మీకే క్లారిటీ లేదన్నారు కదా. మరి ఒకవేళ సస్పెండ్ అయితే నిజంగానే అది వాళ్ళకి కలిసి వస్తుంది ఫేవర్ గా. ఇందాక వెంకట్ గారు ఒప్పుకున్నారు కదా మాకు కలిసి వస్తుంది ఫేవర్ గా. మీకు క్లారిటీ కావాలంటుంటారు కదా. ఇప్పటి వరకు దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేసినట్టు ఏదైనా అదేంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. వారిని సస్పెండ్ చేసినట్టు దానం నాగేందర్ గారు కూడా నన్ను సస్పెండ్ చేసిండ్రు అని, నాకు సస్పెండ్ చేసినట్టు ఎక్కడా నోటీసు రాలేదు, నాకు సస్పెండ్ చేసినట్టు నాకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే వినండి, ఇది ఇంకా బాగుంది, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని. అసలు రాజకీయాలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటువంటిది విచిత్రమైనటువంటి వైఖరి. మీరు కాంగ్రెస్ లో పోటీ చేసి ఎంపీగా ఓడిపోయి మళ్ళీ నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా, ఎందుకంత భయం? గతంలో మీరు ఒకసారి సనత్ నగర్ నుంచి టీడీపీలో గెలిచి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు రాగానే పోటీ చేసి ఓడిపోయిండ్రు, ఆ పార్టీలోకి వెళ్ళి రాజీనామా చేసి మళ్ళీ యు ఆర్ ఏ సీనియర్ మోస్ట్ లీడర్, యు రిజైన్. ఎవరేంది మీకు చెప్పేది? స్పీకర్ ఏంది చెప్పేది? మైపాల్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్ సార్? ఒక్క నిమిషం. స్పీకర్ ఏంది చెప్పేది? బీఆర్ఎస్ ఏంది చెప్పేది? ఎవరు చెప్పదు. యు రిజైన్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఎ లీడర్. మీరు అంతా ఏంది ఒక జనం నాయకుడు, మీరు అంత పెద్ద పేరు తెచ్చుకున్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు, మీరే స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఉప ఎన్నిక కోరండి. అది కదా కావాల్సింది. ఇవేం ఇంత భయం ఎందుకు? పోటీ చేస్తే ఓడిపోతామనే భయం ఎందుకు? పార్టీ మారి వేరే పార్టీ గుర్తు మీద ఎంపీగా పోటీ చేసినందుకు, అసలు రాజకీయాలలో విలువలు చేయకుండా చేసినందుకు, ప్రజలను అపహాస్యం చేసినందుకు, నాయకులంటే అపహాస్యం చేసినందుకు, ఇది అసలు నేను బీఆర్ఎస్, కాంగ్రెస్, స్పీకరు, సుప్రీంకోర్టు లడాయి పక్కన పెడితే సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాము? మార్గదర్శనం చేయాల్సినటువంటి వ్యక్తులు, నిర్దేశనం చేయాల్సిన వ్యక్తులు ఇంత దారుణంగా దిగజారిపోతే ఎట్లా? ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ టు ద సొసైటీ. ఇది చాలా రాంగ్ కదా. మీరు అసలు రాజకీయాలు, జీవితం అంటే, బతుకు అంటే అధికారంలో కొనసాగడమేనా? దానికోసం ఎంతకైనా దిగజారుదామా? మళ్ళా దానికి బీఆర్ఎస్ లున్నా, బీఆర్ఎస్ నుంచి నాకు నోటు రాలే, సిఆర్ఎస్ నుంచి నోటు రాలే, కాంగ్రెస్ నాకు నోటు రాలే, కాంగ్రెస్ లో నేను లేను. ఏంది ఇది? కాంగ్రెస్ కండవ కప్పుకుంటా ఒకటి శ్రీనివాస్ గారు, ఇందాక వెంకట్ గారు ఒక పాయింట్ అడిగారు, గూడెం మైపాల్ రెడ్డి గురించి ఏం చెప్తారు? మళ్ళీ జాయిన్ చేసుకుంటారా బీఆర్ఎస్ లోకి అని చెప్పేసి ఆయన అడిగారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, గూడెం మైపాల్ రెడ్డిని కూడా మేము అన్నాము. ఎస్, 10 మంది లిస్ట్ లో గూడెం మైపాల్ రెడ్డి గారు ఉండే. గూడెం మైపాల్ రెడ్డి గారు స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మున్సిపల్ ఎన్నికలకు ముందు. నాకు కాంగ్రెస్ లో నేను వెళ్ళినా, ఆయన చెప్పిన మాటలు, కాంగ్రెస్ కు నేను వెళ్ళినా మద్దతు ఇచ్చినా కూడా పట్టించుకోవటం లేదు కాబట్టి నా పార్టీ బీఆర్ఎస్ నే మున్సిపల్ ఎన్నికలలో మద్దతు ఇస్తున్నా అన్నారు. బీఆర్ఎస్ ఏం పొంగిపోలే. తమ్ముడు మాట్లాడుతుండు బీఆర్ఎస్ సంకలేసుకుంది, నెత్తిలేసుకుంది అని. ఇట్ ఈస్ రాంగ్. బీఆర్ఎస్ ఏం సింపుల్ ఒకటే పాయింట్ శ్రీనివాస్ గారు, ఏంటంటే ఇప్పుడు మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ హవా ఉంటే పటాన్చెరులో మైపాల్ది హవా ఉంది కాబట్టి అందుకే మళ్ళీ ఆయన వెనక్కి తీసుకోవడానికి మీరు ఇష్టం చూపిస్తున్నట్టుగా మాట్లాడారు. వినండి, మీరు నాకు ఒక్క మాట వినండి. బీఆర్ఎస్ ఈజ్ నాట్ సచ్ ఏ పార్టీ. బీఆర్ఎస్ ఏమి ఎప్పుడు కూడా మాకు 4 ఇప్పుడు 100లో ఇంకో 2 పోతుండే ఏమైతుందండి? రాష్ట్రం మొత్తంలో ఇంకో 2 పోతుండే. దానికి ఏముంది?
ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు, కేతనపల్లిలో మాకు మెజారిటీ ఉంది, ఆమన్గల్లో మాకు మెజారిటీ ఉంది, ఇబ్రాహీంపట్నంలో మాకు మెజారిటీ ఉంది, తొర్రూరులో మాకు మెజారిటీ ఉంది, జనగాంలో మాకు మెజారిటీ ఉంది. కాంగ్రెస్ ఎంత అసలు వై కాంగ్రెస్ ఈస్ డూయింగ్, ఎందుకు ఇట్లా కాంగ్రెస్ చేస్తుంది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత అరాచకం ఎందుకు? మెజారిటీ ఉన్న రాయబారం చేశారంట కదా మైపాల్ రెడ్డి, మధుసూదన్ తో రాయబారం చేశారంట, సక్సెస్ అయ్యిందా? ఏం మధుసూదన్ మేడం? మైపాల్ రెడ్డి విషయంలో మధుసూదన్ రాయబారం చేశారు, ఒకవేళ సక్సెస్ అయితే రీజాయిన్ అవుతారని చెప్పేసి అంటున్నారు మైపాల్ రెడ్డి. అవన్నీ మేడం, ఇవన్నీ రూమర్స్ వస్తూనే ఉంటాయి. మైపాలు మధుసూదన్ ఎవరెవరితో చేసిండ్రు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వ్యక్తిగత అవసరాల కోసం మాట్లాడుతుండొచ్చు, కానీ అవన్నీ ఇప్పుడు అతను వచ్చే మాకు ఏం అయిపోయింది ఏం లేదు. లేకపోతే పెరిగితే రెండు సంఖ్య పెరిగింది. అసలు మెజారిటీ వచ్చిన స్థానాలలోనే కాంగ్రెస్ మమ్మల్ని మున్సిపాలిటీలలో చైర్మన్ గా ఇస్తలేదు. 2 స్థానాలు ఉండొచ్చు పటాన్చెరు నియోజకవర్గం. ఒక నిమిషం వస్తాను వెంకట్ గారు. సో అదే మైపాల్ రెడ్డి ఇప్పుడు సపోర్ట్ నేను కాంగ్రెస్ కి ఇస్తున్నా, నేను అంత చేస్తున్నా, ఆయన కాంగ్రెస్ నాకు అంత ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్ అని చెప్పేసి మైపాల్ రెడ్డి అనడము, అంటే నిజంగానే ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేరు మరి మీకు అంతా వచ్చి సపోర్ట్ చేస్తుంటే? అసలు 10 మంది ఎమ్మెల్యేలు మేము డిఫెండే చేయం మేడం, మాకు అవసరమే లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు మా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు తప్ప మా పార్టీకి వారికి ఎటువంటి సంబంధం లేదు. డిఫెండే చేయరు అని చెప్పి అంటారు. ఇందాక వినోద్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. అందరికీ తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కండువాలు కప్పుకున్నారు, మరి స్పీకర్ కి కళ్ళు కనిపించట్లేవా అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. మరి డిఫెండ్ చేయకపోతే ఎందుకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారనేదే కదా క్వశ్చన్. ఇప్పుడు మేడం విషయం ఏంటంటే వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, పార్టీ జెండాలు పట్టుకొని తిరగాలి. ఇప్పుడు జాతీయ జెండా కప్పుకున్నంత మాత్రం పార్టీ మారినట్టు అనుకోవడం లేదు. మీరు ఈ పాయింట్ కామెడీగా కాంగ్రెస్ కండువా అంటే జాతీయ జెండా అని భలే పట్టేసుకున్నారు పాయింట్. రామరెడ్డి గారు ఒక మాట అంటే ఇప్పుడు కాంగ్రెస్ కండువాని జాతీయ జెండా చేసేస్తున్నారు ఈజీగా. మీరు ఒకవేళ రెండు ఒకేలా ఉంటాయి, అందుకే మీరు దాన్ని అలా వాడుకుంటున్నారు. జాతీయ ఉద్యమంలో పాల్గొన్న పార్టీ కాబట్టి, స్వతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి 2 జెండాలు ఒకేలా. తమ్ముడు స్వతంత్రం తెచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ కాదు, కానీ మాకు చాలా మార్పులు వచ్చినాయి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ సబ్మిషన్ ఏంటో చెప్పండి. ఒక్క సబ్మిషన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిజంగా అంటే జెన్యున్ గా ఉండాలనుకుంటే, అంటే అది రిఫైన్ చేసుకుంటా ఉంది డైలీ కాబట్టి, నేను మీకు చిన్న సలహా ఇస్తా. మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏదైనా ఉంటే చెయ్యి పెట్టుకుంటారా, చక్రం పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారో ఒకటి ఆ కండువా మీద పెట్టండి. ఎందుకు అంత భయం? ఆ కండువా మీద పెట్టేస్తే ఆ పాయింట్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఒక నిమిషం వెంకట్ గారు మీ పాయింట్ చెప్పండి. ఇప్పుడు మేడం ఒక విషయం ఏంటంటే, వారే చెప్పారు శ్రీనివాస్ గారు, నేను అక్కడ పొసగలేకపోతున్నాను, నన్ను పట్టించుకుంటలేదు, నన్ను లెక్క చేస్తలేరని అన్నారు. అంటే మేము ఏంటి వారిని అడాప్ట్ చేసుకోలేదు, మేము అంటే ఎవరిని మేము అడాప్ట్ చేసుకోలేదు. ఒక పాయింట్ వెంకట్ గారు, ఈ 10 మందిలో మీరు ఎవరిని అడాప్ట్ చేసుకోలేదని అంటున్నారు. దానం నాగేంద్ర వస్తా అంటే మాత్రం మీరు ఆహ్వానిస్తారు, మేము ఎంకరేజ్ చేస్తాం రాజకీయ పార్టీ అంటే. మేడం ఒకటి, దానం నాగేంద్ర గారు ఎంపీ ఎలక్షన్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం ఉండే. ఎస్, వారి మీద దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పార్లమెంట్ తో పోటీ చేశారు కదా మేడం. సో మీరు ఒప్పుకున్నారు. మరి అందుకనే ఈ టైంలో సస్పెన్షన్ డ్రామా మేడం ఏదైనా ఉండొచ్చు మేడం. ఒకటి, స్పీకర్ గారి డిస్క్రిప్షన్ ని మనం అంతగా క్వశ్చన్ చేయడానికి లేదు మేడం. ఇప్పుడు మీరు చూడండి, 30 సంవత్సరాల క్రితం కేసు కూడా హైకోర్టులో నాంతుంటది. అసలు మీరు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటలేదు అని చెప్పి జడ్జి గారిని గట్టిగా ప్రశ్నించడానికి ఉంటుందా? సో అక్కడ ఉండదు, కానీ ఇక్కడైతే ఉంటది. ఎందుకు స్పేస్ ఉంటది కాబట్టి. అక్కడ ఏ పార్టీ ఇంపాక్ట్ చూపించదు, కానీ ఇక్కడ స్పీకర్ పైన అధికార పార్టీ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. మీరు అధికార పార్టీ డైరెక్షన్స్ లోనే స్పీకర్ చేస్తున్నారు అనేది అలిగేషన్స్ మీ పైన. దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, అధికార పార్టీ మీది కాబట్టి. మేడం ఒకటి ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ నడవాలంటే ఇలాంటి కొన్ని వ్యవహారాలు ఉంటూనే ఉంటాయి. దాన్ని బీఆర్ఎస్ పార్టీ మినహాయింపనో, లేకపోతే మన మిగతా ఏదైనా పార్టీ మినహాయింపనో ఏం ఉండదు మేడం. అసలు అలాంటివి ఏమో వ్యవహారాలు. సరే, ఇందాక మీరు అన్నారు కదా 10 మందిని మేము డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము వారికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వమని. కానీ దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని పార్టీ పరంగా అంటున్నాను మేడం, పార్టీ పరంగా అంటున్నాను మేడం. పార్టీ పరంగా వారిని మేము డిఫెండ్ చేసుకోము, ఎందుకంటే మా పార్టీ కాదు కాబట్టి. స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇంకా మా పార్టీ ఎందుకు అవుతారు మేడం? కాబట్టి వాడిని మేము డిఫెండ్ చేసుకోము. ప్రభుత్వ పరంగా డిఫెండ్ చేసుకోవాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డిఫెండ్ చేసుకుంటాం ప్రభుత్వ పరంగా అయితే.
ఇప్పుడు కూడా నేను మీరు ఒకటే చూడండి, విషయం అడుగుతా. మా తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ లో ప్రతి ఎమ్మెల్యేకు బర్త్డే విషెస్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. సో ప్రతి ఎమ్మెల్యేకి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తుంటారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తుంటారు. ప్రభుత్వం పరంగా కేసీఆర్ ప్రతి కూడా ఎమ్మెల్యేలు చెప్పారు. మేము డిఫెండ్ చేసుకుంటాము. కేసీఆర్ కానీ కూడా పార్టీ చెప్పారు. పరంగా అయితే మాకు కొన్ని ఇది ఉంటాయి కదా మేడం. అవును. స్పీకర్ గారి నిర్ణయం వరకు మేము వెళ్తాం, కానీ స్వతహాగా మేము తీసుకునే నిర్ణయం అయితే కాదు కదా. బట్ నా క్వశ్చన్ ఏంటంటే మీ మేడం, పాయింట్ కి ఏదో క్వశ్చన్ ఉందంట, రామరెడ్డి గారు అడగండి, ఆయన చెప్తారు. వెంకట్ గారు చెప్పండి. ఇంతకుముందు చామకూర మల్లారెడ్డి గారు ఎంపీగా గెలిచింది సుమోటోగా ఎందుకు తీసుకోలే అంటారు. సుమోటోగా కాదు, దానం నాగేందర్ పోటీ చేసిండు, కంప్లైంట్ చేసినా నిర్ణయం తీసుకోవట్లేదు. ఎస్ వెంకట్ గారు, 1.5 year నానబెట్టాడు. సార్, ఒకటి. పోటీ చేసిన సంవత్సరం దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. వెంకట్ గారు చెప్తారు. ఒక చెప్తారు, ఆయన చెప్తారు. రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. చెప్పండి వెంకట్ గారు, చెప్పండి. వార్నింగ్లు ఇచ్చింది, జైలు రామరెడ్డి గారు. టైం అన్నది. రామరెడ్డి గారు మీరు అడిగారు, ఆయన చెప్తారు. చెప్పండి వెంకట్ గారు. రామరెడ్డి గారు కొంచెం పసుపు చక్క వేసుకున్నారు కాబట్టి మీకు అది కొంచెం నేను ఇప్పుడు కొంచెం వివరంగా చెప్తా. పసుపు పార్టీలో గెలిచిన ఈ మల్లారెడ్డి గారు షర్ట్ తోని నా ముఖంలో గ్లో మంచి కనబడుతుంది వేసుకున్నా. ఒకటి మంచి అందంగా ఉన్నారు సార్ మీరు. థ్యాంక్ యూ. లుకింగ్ గుడ్ సార్. నేను ఏమంటున్నా అంటే మల్లారెడ్డి గారు నిర్ణయం సుమిత్రా మహాజన్ గారి చేతిలో ఉంటుందండి. ఇందాక సార్ చెప్పిన లెక్క ప్రకారము రాజ్యసభ సంబంధించిన ఎవరైతే సభ్యులు సుధనా చౌదరి గారు కానీ, లేకపోతే ఆ రోజు సీఎం రమేష్ గారు కానీ, వాళ్ళందరూ కూడా పార్టీలో చేరిన సందర్భాలు ఉండేవి. సో విలీనమైన అంశాలను పక్కన పెడితే లేదు సార్, విలీనమైన అంశాలను పక్కన పెడితే టీడీపీ 6 రాజ్యసభ ఎంపీలో 4 బీజేపీ చేరారు. నాట్ లెస్ దాన్ 2/3. సార్ ఒకటి నేను మీకు చెప్పిన ఒక మాట. సరే వెంకట్ గారు, ఇవన్నీ కాదండి, టైం తక్కువ ఉంది. మీ పాయింట్ ఏదో కంక్లూడ్ చేయండి, నేను వినోద్ గారి దగ్గరికి వెళ్ళాలి. నేను కంక్లూడ్ చేస్తాను మేడం. ఒక మాట మేడం, విషయం ఏంటంటే చేరిక అనేది ఎట్లుండాలంటే 10th షెడ్యూల్ ఏమని చెప్తుందంటే ఒకేసారి గంప గుత్తకొచ్చి చేరినప్పుడే విలీనం అవుతుంది మేడం. వరుసగా ఒకళ్ళు పెట్టుకొని వాళ్ళు 4 ఒకేసారి వచ్చారు. 2 నెలలు 3 నెలల టైం తీసుకుంటే దానికి నేను ఒక మాట చెప్తాను. ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, మేము అడాప్ట్ చేసుకోలేదు, మాకు ఎవరు పని చేయట్లేదని. జగిత్యాలలో రోజు కొట్లాడుకుంటారు జీవన్ రెడ్డి గారు, సంజయ్ గారు. గద్వాల్లో కృష్ణమోహన్ గారు డైరెక్ట్ గా మీరు కాంగ్రెస్ కే పని చేసిండ్రు, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తే పాపం ఓడిపోయినారు అక్కడ. మీరు ఇంకెక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఎవరు పార్టీ కాంగ్రెస్ జెండాలు పట్టుకొని కాంగ్రెస్ మీటింగ్లకు వెళ్ళి అరికపూడి గాంధీ గారు ఇట్లా అందరు పని చేస్తున్నారు కాంగ్రెస్ కే. ఇప్పుడు ఒక్కరు ఎవరంటే పాపం ఈయన మైపాల్ రెడ్డి ఒకరే ఈ మున్సిపల్ ఎన్నికలలో కొంత చూసారా మేడం రంగులు ఎట్లా మారినాయో. ఒక పాయింట్ వర్కింగ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జెండాలు కప్పుకుంటారు, కాంగ్రెస్ జెండాలు పట్టుకుంటారు, కాంగ్రెస్ ఇప్పుడు స్పీకర్ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు వెంకట్ గారు. ఆ క్లీన్ చిట్లు ఇచ్చిన దాంట్లో మైపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అట్లాంటప్పుడు ఆయన సపోర్ట్ చేసినా జాయిన్ చేసుకున్నా నో ఇష్యూస్, అంతేనా శ్రీనివాస్ గారు? రేపు ఇది మంచి పరిణామం కాదు. సరే ఎవరు చేసినా మళ్ళా మీరు చేయలేదా అని అంటారు. ఇది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మంచి సైన్, ఇట్ నాట్ గుడ్ సైన్, మంచి సైన్ కాదు. రేపు ఇది రాంగ్ సైన్ అండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఇట్లా చేస్తుందనే నాకైతే అర్థం కావటం లేదు. ఓకే అండి, వెంకట్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. అయిపోయింది అబ్బాయి అయిపోయింది. ఎస్ రామరెడ్డి గారు చెప్పండి. మీతో కంక్లూడ్ చేస్తారు. రామరెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు అరికపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, అపోజిషన్ కి ఇవ్వాలి. ఆయనే స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్స్ లో. ఎంత దుర్మార్గం అంటే మేము ఇచ్చింది గత 12 సంవత్సరాలు. కంక్లూడ్ చేయండి, మళ్ళీ మనం దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎవరికి పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఇవ్వండి వాళ్ళకే ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా పార్టీ ఫిరాయించినందుకు వాళ్ళ అవినీతిని బయటపడద్దని దుర్మార్గంగా పార్టీ ఫిరాయించిన అరకపూడి గాంధీకి ఇచ్చారు. చాలా దుర్మార్గం. దాని స్పీకర్ ఆయన ఫిరాయించలేని పచ్చి అబద్ధం ఆడిండు. రైట్ అండి, వినోద్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వేరు, స్పీకర్ వేరు. హైకోర్టు న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని వాళ్ళు ఒక పార్టీ ఎన్నుకోదు, అర్థమైందా? సో ఇక్కడ ఒక పార్టీ స్పీకర్ని ఎన్నుకుంటున్నది, ఒక పార్టీ ఎన్నుకుంటుంది కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా స్పీకర్ వివరిస్తున్నాడు. కాబట్టి స్పీకర్ పదవి అనేది ఎవరైనా రిటైర్డ్ జడ్జితోని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఒకవేళ స్పీకర్ గా ఉంటే ఈ రకంగా వాతావరణం ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా స్పీకర్ అనేవాడు పార్టీ రహితంగా ఉండాలి,
ఇది చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంస్కరణలో చాలా కీలకమైన మార్పు ఇది. స్పీకర్ పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా ఇవాళ ఇంత దుర్మార్గమైన ఫిరాయింపులతో పోతున్నారంటే కారణం ఏంటంటే ఆయా పార్టీలు, ఇప్పుడు సుమిత్ర మహాజన్ అయినా సరే ఎవరైనా సరే ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టే వింటది. ఇక్కడ ఈయన అధిష్టానం చెప్పినట్టే వింటాడు. సో కాబట్టి ఎవరైనా సరే ఆ రకంగా ఉన్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ లో సమూలమైన మార్పుల దిశగా వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. నిజంగానే మంచి పాయింట్ అండి వినోద్ గారు. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ కూడా ఆలోచింపజేసేలాగానే ఉంది. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఈ విషయం గురించి కూడా డిస్కస్ చేయాలి ప్రభుత్వాలు. థ్యాంక్ యూ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులకు సంబంధించి 8 మంది క్లీన్ చిట్ వచ్చింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి. అయితే దానం నాగేందర్ విషయంలో కూడా అటు కాంగ్రెస్ ఒప్పుకుంది, తన పార్టీలో దానం నాగేందర్ ఉన్నట్లుగా తనకు సంబంధించి బీఫామ్ ఇచ్చి ఎంపీగా పోటీ చేశారు, అదంతా జరిగిపోయింది. అవన్నీ విషయాలు క్లియర్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు నిజంగానే దానం నాగేందర్ ని బీఆర్ఎస్ సస్పెండ్ చేసిందా, బీజేపీ ఎల్పీ నేత చేసిన కమెంట్స్ లో వాస్తవం ఉందా, ఇవన్నీ విషయాలు కూడా కొత్తగా తెరపైకి వచ్చాయి. ఇవన్నీ రాజకీయాలను ఇంకా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చూడాలి. నిజంగానే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్లుగా అన్ని పార్టీలు అన్ని మోసం చేస్తున్నాయన్న అంశాలు కూడా ఒక రకంగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు.